పప్పులో ఉండలు. ఓకే. సో యూజువల్గా వినాయకుడు అనగానే ఉండరాలు చాలా ఇష్టం అనమాట. సో ఆ కైండ్లోనే చేస్తున్నావు. సో మరి ఇంగ్రీడియంట్స్ తీసుకొస్తావా? ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో చక్కగా పుట్నాలు అండ్ వేరుశనగలు. సో ఏంటంటే కొంచెం డిఫరెంట్గా చేస్తున్నావు. పుట్నాలతో పాటు పల్లీలు తీసుకొచ్చావు, వేయించి తీసుకొచ్చావు, అండ్ మినప్పప్పు, నువ్వులు. కాంబో మాత్రం చాలా బాగుంది. సో స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ముందుగా మనము మినప్పప్పుని డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టాలి. ఓకే. మినప్పప్పు. ఓకే. సో రోస్ట్ అయిపోయాయి కదా, దాన్ని మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. మిక్సీ పట్టేసుకుందాం. అలాగే నువ్వులు కూడా వేయించుకుందాం ఒకసారి డ్రై రోస్ట్. సో వేయించి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత బెల్లం పాకంలో ఇవన్నీ కూడా యాడ్ చేస్తాం అన్నమాట. ఓకే, పర్ఫెక్ట్. సో వినాయక చవితి అనగానే ఉండ్రాళ్ళ పాయసము, ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టం అనమాట వినాయకుడికి. సో చేసుకుంటుంటాం. సో ఇది ఎంత స్పెషల్? సో అదేంటంటే కొంచెం మనం పిండితో చేసుకుంటాము. పిండి అందరికీ కూడా పడదు, చాలా మందికి గ్లూటెన్ ఎలర్జీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ దాంతో పోలిస్తే పప్పులో మనకు న్యూట్రిషన్ వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో కొంచెం ఎప్పుడైనా సరే మనం ప్రతిదాన్ని రీప్లేస్మెంట్ చేస్తున్నట్టు పండగ రోజు కూడా రీప్లేస్ చేస్తే బాగుంటుంది. ఓకే. సో పర్ఫెక్ట్గా ఇవి కూడా కొద్దిగా రోస్ట్ అయిపోయాయి. సో సైడ్కి తీసేసుకుందాం. సో చక్కగా నువ్వులు కూడా వేయించుకున్నాం. నెక్స్ట్ మనం బెల్లం పాకం పట్టేసేయాలి. ముందుగా బెల్లం, కొన్ని వాటర్ కూడా యాడ్ చేస్తాం. సో యూజువల్గా పండుగలు అంటేనే అసలు డైట్ ఏమి ఉండదు, మంచిగా పిండి వంటలు తినాలి ఆ ఒక్కరోజు అనుకుంటాం. బట్ ఆ ఒక్కరోజు అయినా సరే మనకు కార్బ్స్ రావాల్సినవి, ఫ్యాట్స్ రావాల్సినవి అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సో కొద్దిగా ఇలా కొంచెం ఇంగ్రీడియంట్స్ అనేవి రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అవును, సరిపోతుంది. కొందరికి ఏంటి అంటే వన్ డే కూడా కొంచెం రియాక్షన్ చాలా పెద్దగా కనిపిస్తుంది. వెయిట్ లాస్ అవ్వడానికి ఎంత కష్టపడతారో వెయిట్ గెయిన్ అట్లా ఈజీగా అయిపోతారు అనమాట. సో వాళ్ళకి ఇది కొంచెం స్పెషల్ రెసిపీ అని చెప్పచ్చు. డెఫినెట్లీ. సో ఇదైతే కొంచెం పాకం లాగా అయితేనే బాగుంటుంది యాక్చువల్లీ. సో యూజువల్గా ఏంటంటే చక్కెరతో మనం బెల్లంని చాలా రెసిపీస్లో రీప్లేస్ చేస్తూ ఉంటాము. సో బెల్లం కూడా తరచుగా యూజ్ చేయొచ్చా? డయాబెటిక్ పేషెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో షుగర్ వాల్యూస్ ఎవరికైతే ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయో వాళ్ళు బెల్లం అంతగా యూజ్ చేయడం కూడా మంచిది కాదు. కాబట్టి వాళ్ళు న్యాచురల్గా ఏదైనా ఫ్రూట్స్ని యూజ్ చేయడం, అంటే లైక్ ఇలా పాకంతో కట్టే స్వీట్స్ కాకుండా నార్మల్లీ సేమియా, కీర్ అలాంటి దాంట్లో షుగర్, బెల్లం అదేది కాకుండా ఎక్కువగా స్వీట్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్, సో అది న్యాచురల్గా ఉంటుంది కాబట్టి సో అలాంటిది ఏదైనా యాడ్ చేసుకుంటే బెటర్. ఇదైతే కొంచెం పర్ఫెక్ట్గా పాకం అయింది మనకు. ఓకే. సో నెక్స్ట్ అందులో కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేద్దాం ఫస్ట్. ఆ తర్వాత పప్పులు కూడా అన్ని మెల్లిమెల్లిగా యాడ్ చేసుకుందాం. ముందుగా పల్లీలు ఆల్రెడీ రోస్ట్ చేసినవే.
ఆ తర్వాత పుట్నాలు, తర్వాత నువ్వులు, అలాగే మినపపొడి కూడా వేసుకుంటాం. సో ఇంకేమైనా యాడ్ చేయాలా? అంతేనా? ఆల్మోస్ట్ యా అంతే, మనం ఆల్మోస్ట్ ఇప్పుడైతే ఇవే యాడ్ చేస్తున్నాము. ఓకే పల్లవి, సో చక్కగా చల్లార్చుకున్నాము, ఇంకా ఉండలు చేసుకుందామా? యా ఉండలు చేసేసుకున్నాం. ముందుగా నెయ్యి రాసుకున్నాం. స్పెషల్గా ఉండరాళ్ళు మనము బియ్య పిండితో అలా చేసుకుంటూ ఉంటాము. అది కూడా ఒకసారి అంటే కార్బోహైడ్రేట్స్ కాబట్టి దానికి టోటల్ రీప్లేస్మెంట్గా హెల్దీ ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటున్నాం. అవును, చాలా త్వరగా కూడా అయిపోతుంది, అంత ఎక్కువ ప్రాసెస్ కూడా పట్టదు యాక్చువల్లీ. సో మొత్తం చల్లారితే మళ్ళీ గట్టిగా అయిపోతుంది, ఉండలు చుట్టడానికి రాదు. చక్కగా వినాయక చవితి రోజు ఒక కొత్త రెసిపీ, డిఫరెంట్ రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ. ఓకే లాస్య, పప్పుల ఉండలు రెడీ అయిపోయాయి. పప్పుల ఉండలు రెడీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పప్పుల ఉండలకు కావాల్సిన పదార్థాలు: వేయించిన పల్లీలు 1 కప్పు, పుట్నాల పప్పులు 1/2 కప్పు, నువ్వులు 1/2 కప్పు, మినప్పప్పు 1/2 కప్పు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. పప్పుల ఉండలు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో మినప్పప్పు వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. నువ్వులు వేయించుకోవాలి. ఆ తర్వాత పాన్ లో బెల్లం వేసి తగినన్ని నీళ్లు పోసి యాలకుల పొడి వేసి పాకం పట్టాలి. దీనిలో వేయించిన పల్లీలు, పుట్నాల పప్పు, వేయించిన నువ్వులు, మినపప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని ఉండల్లా చుట్టుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ పప్పుల ఉండలు రెడీ.